హాయ్ అండి. చూడండి, ఇది మనకు బేబీ పింక్ గన్నేరు మొక్క. ఎన్నో పువ్వులు వచ్చాయి. ఇప్పుడు పువ్వులు స్టాప్ అయిపోయాయి. పువ్వులు స్టాప్ అయినప్పుడు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనం ఈ కొమ్మలను కట్ చేసుకోవాలి. కొమ్మలను కట్ చేసుకొని వేరే కుండీల్లోకి పెట్టుకోవాలి. ఇది చేస్తే ఏమవుతుందంటే మళ్ళీ చిగుర్లు వచ్చి మంచిగా పూస్తాయండి. చూడండి, కొందరేమో ఇక్కడ కట్ చేసుకోవచ్చు, ఇక్కడ కట్ చేయొచ్చు. కొనల్లో నేను వేరే కుండీలోకి పెడదామనేసి ఒక 2 కొమ్మలు కట్ చేస్తున్నాను. ఈ విధంగా చేసుకోవాలండి. ఇక్కడ కొనలు కట్ చేస్తే మంచి చిగురులు వస్తాయి, పువ్వులు బాగా పూస్తాయి. పువ్వులు అయితే ఇప్పుడు స్టాప్ అయిపోయినాయి. స్టాప్ అయిపోయినప్పుడే వీటిని కట్ చేసుకోవాలన్నమాట. సరేనండి, ఓకే అండి. చూడండి, సెకండ్ పాయింట్, ఈ విధంగా నేను కొమ్మలు కట్ చేశాను, వేరే కుండీల్లోకి పెడతాను. ఈ విధంగా ఒక కొమ్మ ద్వారా మనము ఎన్నో వేల మొక్కలు చేసుకోవచ్చండి. చూడండి, ఈ బకెట్లో 2 కొమ్మలు పెట్టాను, ఈ బకెట్లో ఒక కొమ్మ పెట్టాను. ఇప్పుడు చలికాలం కాబట్టి బాగానే ఏనుకుంటాయి మొక్కలు. ఈ విధంగా చేసుకోవచ్చండి. ఓకే అండి, ఇది సెకండ్ పాయింట్ అన్నమాట. మనం కలర్స్ ఏ మొక్కలైనా కూడా కొమ్మల ద్వారా పెంచుకోవచ్చు. సరేనా అండి, థ్యాంక్ యూ.